హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గల్ఫ్‌లో మీ తెలుగమ్మాయి లావణ్య. సో, ఫైనల్‌గా ఫిబ్రవరి 14థ్ చాలా అంటే చాలా మంచిగా, గ్రాండ్‌గా, సక్సెస్‌ఫుల్‌గా మనమైతే ఎంగేజ్‌మెంట్ కంప్లీట్ చేసుకున్నామనమాట. సో, మీ అందరి బ్లెస్సింగ్స్ అండ్ గుడ్ విషెస్ వల్ల ఎంగేజ్‌మెంట్ అయితే చాలా గ్రాండ్‌గా జరిగింది. సో, నేనైతే ఈ ఎంగేజ్‌మెంట్‌కి క్లిప్పింగ్స్, తర్వాత బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇవన్నీ కూడా ఒక మంచి బ్యూటిఫుల్ సినిమాటిక్ వీడియో ద్వారా నేను మీ ముందుకు మళ్ళీ త్వరలో తీసుకొని వస్తాననమాట. సో, అంతవరకు అయితే స్టే ట్యూన్డ్ అండ్ నా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఇంకా మంచిగా మోటివేషన్ వచ్చేసి ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానన్నమాట. అండ్ ఈ వీడియోని ఇంకా మంచిగా కంటిన్యూ చేసే ముందు ఒక్కసారి వీడియోకి లైక్ చేసి ఫైనల్గా వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి, ఓకేనా? అండ్ నౌ లెట్స్ మూవ్ ఆన్ టు దిస్ వీడియో. సో, ఈ వీడియోలో మనం చూడబోతున్నది ఏంటి అని అంటే వెడ్డింగ్ కార్డ్స్ నుంచి అబ్బాయి వాళ్ళకి మనం వెడ్డింగ్ కార్డ్స్ ఇస్తామన్నమాట, ఫస్ట్ వెడ్డింగ్ కార్డ్. సో, అంతవరకు కూడా ఎవ్రీథింగ్ నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తానన్నమాట. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటి అని అంటే పెళ్ళి అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది వెడ్డింగ్ కార్డ్. సో, మనం ఎవరైనా పెళ్ళికి పిలవాలి అని అంటే ఫస్ట్ మనం వెడ్డింగ్ కార్డ్ ఇచ్చి వాళ్ళని పిలుస్తాం కదండి. సో, వెడ్డింగ్ కార్డ్స్. సో, వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసేటప్పుడు మనకి ఇప్పుడు మార్కెట్లో ఎన్ని వెడ్డింగ్ కార్డ్ షాప్స్ ఉన్నాయి అని అంటే అసలు ఏ వెడ్డింగ్ షాప్కి వెళ్ళాలి, ఏ కార్డ్ సెలెక్ట్ చేయాలి, ఎలాంటి మ్యాటర్ దాంట్లో ప్రిపేర్ చేయాలి, ఎలాంటి కలర్ యూజ్ చేయాలి, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ అనమాట. సో, మేమైతే అసలు నేను, మా సిస్టర్, ఇంకా కొంతమంది డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి వెళ్ళామన్నమాట. సో, కార్డ్స్ దగ్గర ఎక్కువ డిలే చేయకుండా మనకి సింపుల్గా బడ్జెట్లో కొంచెం బాగా క్లాస్గా కనిపించేలాగా మేమైతే ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఒకటి రాధాకృష్ణుడు, ఇంకొకటి గ్రీన్ కలర్ అనమాట, పిస్తా గ్రీన్. సో, ఈ రెండు కార్డ్స్ అయితే మేము సెలెక్ట్ చేసామన్నమాట. పిస్తా గ్రీన్ వచ్చి నేను సెలెక్ట్ చేశాను అండ్ రాధాకృష్ణులు వచ్చి నా చెల్లెలు సెలెక్ట్ చేసిందనమాట. సో, ఈ రెండు కార్డ్స్లో మీకు ఏది కార్డ్ బాగా నచ్చిందో కింద కామెంట్స్లో తెలియజేయండి, ఓకేనా? అండ్ ఈ షాప్ అడ్రస్ అనేది మేము ఇక్కడ అనంతపూర్లో పర్చేస్ చేసామన్నమాట. సో, కొంచెం రిలేషన్ ద్వారా ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళామన్నమాట. సో, ఇక్కడ ఈ షాప్లో ఏంటి అని అంటే ఓన్లీ మేము వెడ్డింగ్ కార్డ్స్ తీసుకున్నాము. అండ్ వెడ్డింగ్ కార్డ్స్ లోపల మళ్ళీ మ్యాటర్ ఉంటుంది కదండి. సో, అదంతా కూడా మళ్ళీ మనం ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో, నేను ఈ రెండు షాప్ డీటెయిల్స్ అనేవి కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. సో, నియర్ బై మన అనంతపూర్ డిస్ట్రిక్ట్లో కానీ ఎక్కడన్నా కానీ నియర్ బై మీకు ఉంటే, మీకు ఒకవేళ ఏదైనా ఛాన్స్ ఉంటే మీరు కూడా వీళ్ళని అప్రోచ్ చేయొచ్చు అనమాట. చాలా రీజనబుల్గా, చాలా మంచి ప్రైస్లో చాలా బాగా క్లాస్గా చేసిస్తారనమాట. సో, మేమైతే ప్రస్తుతానికి 1200 కార్డ్స్ కొట్టించామన్నమాట. 600 ఒక మోడల్, 600 ఇంకొక మోడల్. సో, వెడ్డింగ్ కార్డ్స్ రాగానే అంత ఈజీ వర్క్ కాదండి, పసుపు కుంకుమ ఇదంతా కూడా. సో, దీన్ని కూడా మేము ఒక సింపుల్ ఇన్స్టాగ్రామ్ రీల్ యూస్ చేసి అలా ట్రిక్ ద్వారా కొంచెం ఫాస్ట్గా వర్క్ అయిందనమాట. సో, ఆ ట్రిక్ ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు ఒక సింపుల్ క్లిప్లో చూపిస్తాను, చూసేయండి. ఇక్కడైతే నాకు మా అమ్మమ్మ ఒక మంచి టిప్ చెప్పారనమాట. సో, ఒక చిన్న బౌల్లో మనం పసుపు, కొంచెం కుంకుమ, తర్వాత కొంచెం నెయ్యి, తర్వాత దాంట్లో అత్తరు, తర్వాత కొద్దిగా నెయ్యి అనమాట, కొన్ని డ్రాప్స్. సో, ఇలా వేసి పెట్టామనుకోండి, సో మంచిగా స్మెల్ ఉంటుంది. తర్వాత ఆ పసుపు అచ్చులు అనేవి కూడా ఫేడ్ అయిపోకుండా అలానే చాలా నీట్గా ఉంటాయన్నమాట మనం ఎన్ని రోజులు పెట్టినా కానీ. సో, ఈ ట్రిక్ అయితే మీకు అసలు క్షణాల్లో ఒక 20 కార్డులకి ఒకేసారి పసుపు కుంకుమ పెట్టేసి అనమాట 4 కార్నర్స్లో. నేను ఈ ట్రిక్ అనేది ఇన్స్టాగ్రామ్లో చూసాను, వర్కౌట్ అవుతుందా లేదా అని తెలియదు, బట్ డెఫినెట్లీ చాలా అంటే చాలా మంచిగా స్పీడ్గా పని అయిపోయిందనమాట. సో, మీలో కూడా ఎవరైనా పెళ్ళి ఇవన్నీ ఉంటే డెఫినెట్గా ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. చూసారా టక్క ఎంత ఫాస్ట్గా ఇన్ని కార్డ్స్ అనేవి ఫినిష్ చేసేయచ్చు అనమాట. సో, వన్స్ మనకి వెడ్డింగ్ కార్డ్స్ వర్క్ ఇదంతా ఫినిష్ అయినాక నెక్స్ట్ మేము చేసిన పని ఏంటి అని అంటే మన ఇంటి దేవురు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అక్కడ కార్డ్ పెట్టి మంచిగా పూజ చేసి అంతా ఎటువంటి విఘ్నాలు లేకుండా మంచిగా జరగాలి అని చెప్పి ఫస్ట్ అయితే మేము ఇంటి దేవుడికి వెళ్ళి పూజ చేయాలి. అక్కడే ఒక కార్డ్ స్వామికి ఇచ్చేసి ఇంకొక కార్డ్ కూడా మనం వియ్యంకులకి ఇస్తాం కదండి. సో, ఆ కార్డ్కి కూడా మంచిగా వాళ్ళ దగ్గర పూజ చేయించుకునేసి ఆ కార్డ్ తీసుకొని మళ్ళీ మనం మన వియ్యంకుల్ వాళ్ళ ఊరికి వెళ్ళేసి వాళ్ళకి ఇవ్వాలన్నమాట. సో, అలా మన వెడ్డింగ్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అనేది బిగిన్ అవుతుంది. అండ్ ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి దేవుళ్ళు ఎవరంటే అశ్వత్థ నారాయణ స్వామి, పప్పూర సత్తం అనమాట. సో, ఇది అనంతపూర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా బాగా తెలుసుంటుంది. నేనైతే ఆ సత్తంకి రాక ఒక 4 years అట్లా ఉంటుందన్నమాట. సో, నేను ప్రెగ్నెన్సీకి ముందు ఒకసారి ఇక్కడికి వచ్చి మొక్కున్నాను అనమాట. సో, తర్వాత నుంచి నాకు కుదరలేదు, రాలేదన్నమాట. సో, ఇదే దాని తర్వాత ఫస్ట్ టైం వచ్చాను. చాలా మారిపోయింది. అండ్ ఇక్కడ వెడ్డింగ్ కార్డ్స్ పెట్టిన తర్వాత మంచిగా పూజ ఇదంతా కూడా చాలా బాగా జరిగిందనమాట.
మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ అశ్వత్థనారాయణ స్వామి దగ్గర పెట్టి కార్డ్స్ అంతా మంచిగా పూజ చేయించుకున్న తర్వాత స్వామికి ఎదురుగానే మనకి శివుడు ఉంటారనమాట. సో అక్కడ కూడా మనం కార్డ్ అక్కడ పెట్టేసి అక్కడ కూడా పూజ చేయించాము. సో ఈరోజు మేము వెళ్ళిన తర్వాత మా అదృష్టమో లేకపోతే దేవుడు మాకు కల్పించిన ఒక మంచి అవకాశమో తెలియదు, ఇన్ని ఏళ్లలో ఎప్పుడు కూడా మా నాన్న వాళ్ళు అక్కడ భోజనాలు అంటే అన్నదానం జరుగుతుంది కదా ఎప్పుడు చూడలేదన్నమాట, ఎప్పుడు ఆ ఛాన్స్ రాలేదన్నమాట. సో అక్కడ స్వామి సమక్షంలో ఉండి భోజనం చేయడానికి ఇదంతా కూడా. సో ఈరోజు ఎలాగోలాగా మంచిగా కార్డ్ పెట్టి మంచిగా పూజ జరిగింది. సో అదే రోజే మాకు ఆ స్వామి ఆశీస్సుల వల్ల అక్కడ అన్నదానంలో అందరితో పాటు కలిసి కూర్చొని భోజనం కూడా దొరికిందనమాట. సో ఆ విషయానికి నేను, డాడీ, మమ్మీ, అమ్మమ్మ అసలు చాలా హ్యాపీగా చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాము. మనకైతే మన పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు కదండి, అన్ని దానాల్లో కంటే అన్నదానం అనేది చాలా పవిత్రమైనది అనేది. ఎందుకు అని ఆలోచిస్తే ఒక సింపుల్ లాజిక్, ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు, సో వాడికి ఒక 10 రూపాయలు ఇచ్చామనుకోండి, నేను నెక్స్ట్ 100 రూపాయలు కావాలి, 100 రూపాయలు ఇచ్చామనుకోండి నెక్స్ట్ 1000 రూపాయలు, 1,00,000, కోట్లు, ఇలా ఆశ అనేది పెరుగుతూనే ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్థలం కొనారనుకోండి, ఇంకా 10 స్థలాలు, ఇంకొక 100 స్థలాలు, ఇట్లా ఆశ అనేది అంతం ఉండదన్నమాట, పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు అదే విధంగా మనం అతని కడుపు నిండా భోజనం పెట్టామనుకోండి, అది నిండేంత వరకు అతను తినగలడు, అంతకుమించి తినలేరు కదా. సో అందుకనే ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు మీరు ఏదైనా ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ అన్నదానానికి మాత్రం ఎంతో కొంత మన చేతన ఎంత మన స్తోమతని బట్టి ఎంతో కొంత డొనేట్ చేయడానికైతే మేము ఎప్పుడు కూడా ట్రై చేస్తాము. ఇక్కడ కూడా మేము మంచిగా అన్నదానానికి తినేసిన తర్వాత మా స్తోమతకి తగ్గట్టు ఎంతో కొంత అక్కడ డొనేషన్ ఇచ్చేసి వచ్చేసామన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా అక్కడ నాగల్కట్టెకి, స్వామికి, అశ్వత్థనారాయణ స్వామికి అందరికీ కూడా మంచిగా పూజ చేయించుకున్నాము. పెళ్లి కార్యక్రమాలన్నీ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా, చాలా బాగా జరగాలని చెప్పి మొక్కున్నాము అన్నమాట. నెక్స్ట్ అయితే ఇంకా వెడ్డింగ్ కార్డ్ తీసుకొని ఒక మంచి రోజు చూసుకొని మార్నింగ్ 2:30కి 2కే లేసాను అనమాట. సో 3 o'clock అంతా రెడీ అయిపోయేసి సో బయట చూస్తారు అసలు ఏం లేదనమాట, కట్టిక చీకటి. సో ఎందుకంటే కాళహస్తి మాకు ధర్మవరం నుంచి కాళహస్తికి ఆల్మోస్ట్ 6 hours 6.5 hours ఈజీగా పడుతుంది అనమాట. సో అందుకని ఎర్లీగా బయలుదేరితే మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే ఆ రోజుకంతా మళ్ళీ మనం బ్యాక్ వచ్చేయాలి అన్నట్లు ప్లాన్ చేసుకున్నాను. సో షన్నుని అయితే నేను నాతో పాటు తీసుకురాలేదనమాట, ఎందుకంటే గీత ఆల్రెడీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి. సో గీత అంటే నథింగ్ బట్ నా చెల్లెలు, సో తను చూసుకుంటుంది కాబట్టి షన్ను నేను ఇంట్లోనే పెట్టేశాను అనమాట. అండ్ నేనైతే శ్రీకాళహస్తికి రావడం ఫస్ట్ టైం అనమాట. సో నాకు వెళ్ళేటప్పుడు చాలా మంచి సీనరీ కనిపించింది. సో నేను అదేంటో మీకు చూపిస్తాను చూడండి. సో మనకి రోడ్డు పక్కనే ఎంత మంచిగా గ్రీనరీ అనమాట, ఆల్మోస్ట్ ఒక 2 kilometers 3 kilometers దాకా పచ్చని పొలాలు కనిపించాయి. ఇది డెఫినెట్గా క్యాప్చర్ చేయాలి అని చెప్పి క్యాప్చర్ చేశాను. ఇక్కడ అయితే మంచిగా వెడ్డింగ్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇదైతే నేను రాగా పెట్టేస్తున్నాను. సో జస్ట్ వాచ్ అండ్ ఎంజాయ్. వావ్, ఎంత బ్యూటిఫుల్ మూమెంట్ కదా అసలు. సో నేను నా పెళ్ళిలో మిస్ అయిన మూమెంట్స్, మిస్ అయిన చిన్న చిన్న థింగ్స్ ఇవన్నీ కూడా నేను నా చెల్లి పెళ్ళిలో దగ్గరుండి బాగా ఫుల్గా ఎంజాయ్ చేయాలి అని ఫిక్స్ అయ్యి వచ్చేసాను అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ end this video here itself. So see you all in my next video. Until then, keep smiling, take care, bye bye.